హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి 12వ పీఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసేయండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వస్తే ఉద్యోగులకి మేలు చేస్తామని చెప్పి ఎన్నికల ముందైతే హామీ ఇవ్వటం అయితే జరిగింది. కానీ ఇప్పుడు చంద్రబాబు మాటలు అదేవిధంగా హామీల అమలుపై అనుమానాలు అయితే రేకెత్తుతున్నాయని చెప్పి ఎన్జిఓ సంఘ అధ్యక్షుడు, ప్రభుత్వ మాజీ సలహాదారుడు చంద్రశేఖర్ రెడ్డి అయితే చెప్పారండి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని ప్రచారం చేస్తూ గత ప్రభుత్వంపై ఆయన బురద చల్లుతున్నారని మండిపడ్డారు. తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో అయితే మాట్లాడారు. ఇక తాము అధికారంలోకి వస్తే ఉద్యోగులకి సంబంధించి వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తాము. అదేవిధంగా పీఆర్సీ అదేవిధంగా మధ్యంతర భృతి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చిన టీడీపీ కూటమి ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారండి. అదే సమయంలో సీఎంగా వైఎస్ జగన్ బాధ్యతలు చేపట్టగానే 27% ఐఆర్ ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అదేవిధంగా ఇంకా ఉద్యోగులు పెన్షన్లకి రావాల్సినటువంటి బకాయిలు చాలా ఉన్నాయని, జీపీఎఫ్, సరెండర్ లీవ్ ఎన్హాన్స్మెంట్, మెడికల్ రియంబర్స్మెంట్, ఏపీజేఎల్ఏ రిటైర్మెంట్ బెనిఫిట్స్, లాస్ట్ పీఆర్సీ అరియర్స్ ఇవ్వాల్సి ఉందని, ఇంకా రాష్ట్రంలోని దాదాపు 3.8 లక్షల పెన్షనర్లకు 8 లక్షల పెన్షన్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సి ఉందని అయితే ఆయన తెలపడం అయితే జరిగిందండి. ముఖ్యంగా అదేవిధంగా ఖచ్చితంగా నిజానికి ఇవన్నీ కూడా మేనిఫెస్టో అంశాలని అయితే చెప్పారు. ఇక వాలంటీర్లను కొనసాగిస్తామని, నెలకి 10,000 గౌరవ వేతనం ఇస్తామని ఎన్నికల ముందు ఉగాది పండుగ రోజున ప్రకటించిన చంద్రబాబు అధికారంలోకి రాగానే దాదాపు 25 లక్షల మంది వాలంటీర్లను అయితే తొలగించడం అయితే జరిగిందని మండిపడ్డారు. అదేవిధంగా వారికి 2 నెలల్లో వేతనాలు కూడా చెల్లించడం లేదని, అంటే 2 నెలల మించి కూడా వేతనాలు చెల్లించలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇక కొత్తగా నియమితులమైన ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ ఉద్యోగుల్లో 1.20 లక్షల మంది పోలీసులు అందరూ కలిసి కూడా దాదాపుగా 3 లక్షల మంది ఉద్యోగులు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ ఉండగా దాన్ని సమీక్షించి అందరికీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి పెన్షన్ స్కీమ్ ఓపీఎస్ను కూడా తెస్తామని టీడీపీ హామీ ఇచ్చిందని, మేనిఫెస్టోలో కూడా చేర్చిందని ఆయన అయితే మండిపడ్డారండి. దానికి సంబంధించి పాత పెన్షన్ ఇచ్చే వరకు కూడా ఇవ్వటానికి సంబంధించి స్పష్టత లేదని కూడా కోరారు. ఇక ప్రతి నిరుద్యోగికి 3,000 భృతి ఇస్తామని చెప్పారు. దానికి సంబంధించి కూడా ఎక్కడా కూడా ఈ విధంగా ప్రకటన లేదు అని చెప్పి ఆయన అయితే గుర్తు చేశారు. ఇక 6 నెలల వరకు కూడా మహిళా ఉద్యోగులకి చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వడంతో పాటు మరెన్నో విధాలుగా ఉద్యోగులకి మేలు చేస్తుందని, అదేవిధంగా పదవీ విరమణ వయసును కూడా 62 ఏళ్లకు పెంచడం జరిగిందని, ఆర్టీసీని విలీనంలో చేయటం జరిగిందండి. ఈ విధంగా ఇవన్నీ కూడా జగన్ హయాంలో అయితే ఇవన్నీ కూడా చేశామని చెప్పి గుర్తు చేశారు. మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.